నా పేరు జెరినా. నేను మీ తెలుగు సబ్జెక్ట్ టీచర్ని. లెసన్ స్టార్ట్ చేద్దామా? మీ ఇంటి పక్కల నువ్వు రోజు చూస్తూ ఉంటావు కదా, ఏ జంతువులను చూస్తూ ఉంటావు? పిల్లి, కుక్క, ఆవు, ఇంకా గొర్రె. అడవిలో జంతువులు ఉంటాయి కదా, అడవిలో జంతువులు ఏవేవి ఉంటాయి? పులి, సింహం, చిరుత, ఎలుగు, పంది. అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఏనుగు, జిరాఫీ అలాంటి జంతువులన్నీ అడవిలో ఉంటాయి, మన ఇంటి చుట్టుపక్కలలో ఉండవు. ఇప్పుడు అడవిలో ఉండే జంతువులను ఏమంటారు? అడవిలో ఉండే జంతువులను ఏమంటారు? క్రూర మృగాలు, అంటే వైల్డ్ ఎనిమల్స్ కదా, ఇంగ్లీష్ లో వైల్డ్ ఎనిమల్స్. మన ఇంటి పక్కన ఉండే పిల్లి, కుక్క అలాంటి జంతువులను ఏమంటారు? సాధు జంతువులు, అంటే మనం పెంచుకుంటాం దాంట్లోనే కదా. ఈ పులి, సింహం అలాంటివి పెంచుకుంటున్నారా ఎవరైనా మీ ఇళ్లలో? మీ చుట్టుపక్కల ఎవరైనా పెంచుకుంటున్నారా? లేరు కదా. అవి క్రూర మృగాలు, అంటే మనుషులు కనిపిస్తే చంపేస్తాయి, అందుకనేసి వాటిని మనం పెంచుకోము. ఈ పిల్లి, కుక్క వాటిని మనం కొంచెం ప్రేమగా చూసుకున్నా అవి ఏం చెయ్యవు, మనం చెప్పినట్టు కూడా వింటాయి. ఇప్పుడు మన లెసన్ పేరు మేకపోతు గాంభీర్యం. మేకపోతు గాంభీర్యం. ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది. ఇంటి దారి కోసం వెళుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. మనం మేకల్ని మందలు మందలుగా వెళ్ళడం చూస్తూ ఉంటాం కదా. మన ఇంటి వరకైతే 1-2 మనం పెంచుకుంటూ ఉంటాం, కానీ కొంతమంది పెంచుతూ ఉంటారు, అంటే వాళ్ళు చేసే వృత్తి అది పెంచడం. గొర్రెలు లేదంటే ఆవులు, గేదెలు అలాంటివి పెంచుతూ ఉంటారు కదా. అలా ఇలా మేకల్ని పెంచే ఒక ఆయన వాటిని తీసుకొని మేతకనేసి వెళ్ళాడంట. అక్కడ తీసుకెళ్లేటప్పుడు ఒక మేక ఏం చేసింది, మందలో వెళ్ళకుండా ఏదో గడ్డి మేయడానికి అనేసి సపరేట్ గా పక్కకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం వల్ల తప్పిపోయింది అనమాట. తప్పిపోయి అది ఎక్కడికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళకుండా అడవిలోకి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళింది? చీకటి పడింది, కానీ ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు. చాలా సేపు వెతికిందంట ఇంటికి ఎలా వెళ్ళాలి అని. అయినా ఇంటికి వెళ్ళే దారి దానికి సరిగా అర్థం కావట్లేదు అనేసి అడవిలోకి వెళ్ళిపోయిందంట. దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది. ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది. దానికి దారి తప్పింది కదా, మరి ఇంటికి ఎలా వెళ్ళాలి అని తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళిందని చెప్పాను ఇప్పుడు? రాతి గుహలోకి వెళ్ళింది. ఏ గుహలోకి? రాతి గుహ అంటే మన ఇళ్ళలాగా ఇలా ఉంటుందా? దేంతో ఉంటుంది? రాళ్లతో ఆల్రెడీ రెడీ అయ్యే ఉంటుంది అది. దాన్ని ఎవరైనా కట్టారు, ఇలా ఇల్లు లాగా టెంట్ లాగా వేసి ఉంచారు. అప్పటికెప్పటికి అది రెడీ అయి ఉంటుంది. దాంట్లో ఇది వెళ్ళేసింది అనమాట. మేక లోపలికి వెళ్ళి ఉండిపోయింది. కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది. ఆ గుహ సింహానిదే. దీనికి తెలియదు కదా మేకకు. ఏదో లేదు, తప్పిపోయి అలసిపోయి టైర్డ్ అయిపోయి లోపలికి వెళ్ళేసి పడుకుందంట. కొంతసేపటికి తన ఇంటికి తను వచ్చేస్తుంది కదా సింహం. అలా వచ్చేటప్పటికి ఇది లోపల ఉంది కదా. దీనికి భయం వేసింది, ఎవరబ్బా నా ఇంట్లోకి దూరింది అని. సింహం కొంచెం భయపడింది. లోపలికి వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి. ఇప్పుడు మనం మామూలుగా చూస్తే మేకకి పగులు చూస్తే కళ్ళేం మెరిచినట్లు ఉండవు. కాకపోతే రాత్రి టైంలో మేకకు, కుక్కకు, పిల్లికి ఒకసారి ఐస్ చూడండి బాగా షైనింగ్ అవుతూ ఉంటాయి కదా. అలా అనేసి దీనికి కనిపించింది సింహానికి. లోపల ఉన్న మేక చూడగానే భయం వేసింది అనమాట. అబ్బా ఎవరబ్బా నా గుహలోకి వచ్చేసింది అని భయపడిపోయింది. లోపలికి వెళ్ళకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది. అసలు ఎవరున్నారు అని ఆలోచన కూడా చేయట్లేదు అది. ఎవరు ఉన్నారు, నన్ను చంపడానికి వచ్చారేమో అని భయపడేసి బయటనే వెయిట్ చేస్తూ ఉంది. సింహం జాడ పసికట్టిన మేకపోతు కూడా భయంతో గడగడ వణికిపోయింది. ఎక్కడైనా సింహాన్ని చూసి మేక భయపడుతుంది కదా,
కానీ ఇక్కడ లోపల ఎవరున్నారో తెలియదు కదా, ఆ పర్సన్ ఎవరో తెలియట్లేదు కాబట్టి దానికి భయం వేసి బయటే ఉండిపోయింది. మేకకి తెలుసు కదా ఇది సింహము అనేసి, చూసి తను కూడా భయపడుతూ ఉంది లోపల. అమ్మో ఇది సింహం గుహ, తెలియక వచ్చి చిక్కుకుపోయాను, దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా, గుటుక్కున మింగేయదు అంటే మేక భయపడుతుంది అనమాట. ఏమని, సింహం ఎవరు చూసినా చంపి తినేస్తుంది కదా, అలాంటిది మరి నన్ను చూస్తే వదిలేస్తుందా, చంపి తినేస్తుందేమో అని చాలా గట్టిగా భయపడింది. ఎలా ఆపద నుండి గట్టెక్కేది అనుకొని ఉన్న చోటనే కూలబడిపోయింది మేకపోతు. అబ్బా నన్ను చూస్తే తినేస్తుందేమో కదా, మరి ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ సైలెంట్గా అక్కడ లోపలే కూర్చుందనమాట. సౌండ్ చేసినా తనకు తెలిసిపోతుంది కదా నేను ఎవరు ఏదని. ఇప్పుడు తెలియదు కాబట్టి సైలెంట్గా బయట ఉంది. తను మేక అని తెలిస్తే వచ్చి తినేస్తుంది. తెల్లవారింది. మేకపోతు దడదడలాడే గుండెను చిక్కు పట్టుకుంది. పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చింది. రాత్రంతా బయటనే జాగారం చేస్తూ ఉండిపోయింది కదా తన గృహలోకి రాకుండా. మళ్ళీ ఇప్పుడు పొద్దున అవుతుంది కదా, రాత్రంతా అయిపోయిన తర్వాత ఉదయాన్నే తెల్లవారుతుంది కదా, ఆ తెల్లవారుజామున చూసిందనమాట. ఉదయాన్నే ఈ లోపల ఎవరున్నారా అని తనకు ఆలోచన వచ్చింది. ఒకసారి చూద్దాము వెళ్ళి అని ఒక ఆలోచన చేసి, ఎవరు నువ్వు, సింహాన్ని గద్దించి అడిగింది. ఆ గద్దింపు వినగానే సింహం భయంగా